మా ఎమ్మెల్సీ విజీ గౌడ్ అన్న గారికి, షిండే అన్న గారికి, సభ వేదిక మీద ఉన్న అందరికీ, ప్రశాంత్ అన్న గారికి, సభ వేదిక పైన ఉన్న అందరికీ, సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మా బాన్సోడ్ నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. సార్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ ఏర్పడాక ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీరు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయం వల్ల రైతాంగానికి 2 పంటలు పండించడం జరిగింది. ఇది అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెమ్మని అడిగినా, ఏ తాతయ్యని అడిగినా కూడా, ఏ అన్నని అడిగినా కూడా మాకు కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సార్ బాపు కావాలి, కేసీఆర్ సార్ సీఎం కావాలని అంటున్నారు అన్నయ్య. తెలంగాణ ఏర్పడాక మా బాన్సోడ ప్రాంతాన్ని కేసీఆర్ సార్ మాకు అభివృద్ధి చెందిన 2వ పట్టణంగా అయింది సార్ బాన్సోడ. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మాకే. సార్, బాన్సోడ్ని మున్సిపాలిటీ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, ఇంకొక విషయం, 10,000 డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇయ్యని ఘన చరిత్ర మా కేసీఆర్ సార్ది సార్. మాకు బాన్సోడలో ఇచ్చారు సార్. బాన్సోడ నియోజకవర్గంలో మేము పుట్టడం, కేసీఆర్ సార్ మనసులో ఉండడం మా గొప్పతనం సార్. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కేసీఆర్ మనసులో ఉండడం, మా బాన్సోడ్ని 2వ స్థానంలో ఉంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు నాతో పాటు మా బాన్సోడ్ నుంచి వచ్చినటువంటి మా కుటుంబ కేటీఆర్ అన్న సైనికులు, మా కుటుంబం అందరం కూడా కేటీఆర్ అన్న నాయకత్వంలో బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి వచ్చామన్నయ్య. మీరు ఏమి ఇచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా కర్తవ్యంగా చేసి బీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కేటీఆర్ సైనికులుగా పనిచేస్తాం సార్. బాన్సోడ్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం సార్. ఇది మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నా సార్. బాన్సోడకు ఎన్నలేని సేవ చేశారు సార్. ఎప్పుడు అడిగితే అప్పుడు జీవో కాపీ ఇచ్చారు సార్ 10 నిమిషాల్లో. అలాంటి వ్యక్తిని వదిలేసి ఇంకొక పార్టీలో చేరడం చాలా బాధాకరం సార్. ఈ వయసులో సమంజసమేనా అని నేను అడుగుతున్నా. మీకు ఏం తక్కువ చేశాడు కేసీఆర్ సార్? ఎప్పుడు కూడా లక్ష్మీపుత్రుడు అని ప్రబోధించారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఏ ఏరియాలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా మీకు అంత గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలే. వెంకటస్వామి గుడి దగ్గర మీరు ఒట్టేసి చెప్పారు, నేను ఏ పార్టీలో ఉండను, నేను నా జీవితం అంతా కేసీఆర్ సార్తోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మాట తప్పారు. అవసరమా ఈ వయసులో అని నేను అడుగుతున్నా మా కుటుంబ సభ్యుల ముందు, అందరి ముందు. అన్నగారు, మీరు ఏది ఇచ్చినా సరే కర్తవ్యంగా నిర్వహిస్తా. బాన్సోడ గడ్డ పైన మేము బీఆర్ఎస్ జెండా గెలిచి తీసుకొని ఇస్తాం సార్ మీకు. సార్, ఇంత సమయాన్ని నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తున్నా సార్. నా జీవితం అంతా నేను మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాసరావు గారిని కేటీఆర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.
అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మరి అన్న ఇక్కడ రండి. శ్రీనివాస్ ఇక్కడ రా. ఈరోజు బాన్స్వాడ నుండి సోదరులు శ్రీనివాసరావు గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు, బాన్స్వాడలో మీ అందరికీ ఆప్తులు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు జిల్లాకి మరి వాళ్ళ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్గా ఉన్న శాసన మండలి మాజీ సభ్యులు అన్న శ్రీ విజి గౌడ్ గారికి, ఎస్ఐఆర్ కార్యక్రమానికి, మెంబర్షిప్ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడ్డ పెద్దలు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ జుక్కల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు, నిజామాబాద్ జిల్లాలోనే సీనియర్ నాయకులు అన్న శ్రీ హనుమంత్ షిండే గారు, గౌరవనీయులు మన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు సోదరుడు మరి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి సుమిత్ర ఆనంద్ గారు, మన టీఎస్పీఎస్సి మాజీ మెంబరు, అట్లాగే మరి ఈరోజు వారు ఇక్కడికి కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పీటీసీ మా అన్నగారు రత్నకుమార్ అన్న గారు, అట్లాగే జిల్లా రైతు బంధు సంఘం మాజీ అధ్యక్షులు అన్న అంజిరెడ్డి గారు, అట్లాగే మా మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడు మరి ఉద్యమ బిడ్డ జుబేర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎల్లమంచలి శ్రీనివాసరావు గారు, పెద్దలు మీ అందరికీ ఆప్తులు మా అన్న వెంకటరెడ్డి గారు, అట్లాగే మరి నవీన్ గారు, తర్వాత రవి గారు కోటగిరి నుంచి, రాంబాబు గారు, గౌరవనీయులైన ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఉన్నారు బాన్స్వాడ్ నుంచి, ఖలీల్ గారు, పర్వేజ్ గారు, మక్బూల్ గారు, మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు, వెనకాల కూర్చున్న మా అలీ మస్కతీ గారు, మా ఎంఎన్ శ్రీనివాసరావు గారు, అట్లాగే మరి మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా ఇక్కడికి వచ్చినారు, సోదరుడు ధర్మతేజ గారు, మా బీర్కూర్ సర్పంచ్ గారు, మాధవరెడ్డి గారు, మరి గౌరవనీయులు సాయిరెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకండి అని కోరుతూ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. సరిగ్గా 2 అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది నాకు తెలుసు. తిన్నారా లేదా? తినలే, మీటింగ్ అయినాకనా? మరి అందుకే ఎక్కువసేపు ఏం మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడల గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయిండు, గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా అసలు? నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా అసలు? ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్లే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్